ఇదొకసారి వినండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మలిదశ తొలిదశ ఉద్యమం నుంచి కొట్లాడిన మహానుభావుడు, ఆనాడు మహాత్మా గాంధీతోటి కలిసి కూడా ఏ విధంగా శాంతియుతంగా ఏమంటారు దాన్ని అహింస సత్య మార్గాన్ని ఏ విధంగా నడవాలో హితబోధన చేసిన వేమన బొమ్మెర పోతన ఒకసారి ఈయన మాటలోనే మాట్లాడుకుందాం. అసలు జిల్లాల విభజనతోటి ఈయనకేం సంబంధము, అందులో నేను రేవంత్ రెడ్డికి పోయి కోరాను, నేను కోరినట్టే జరిగింది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ ఏ జిల్లాలను కోరిండో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. మరి అన్నిటిపైన కలిపి ఈయన మంత్రి పదవి కోరుకుంటాడా, లేకుంటే రేవంత్ రెడ్డికి సున్నం పెడదామని చూస్తాడా, లేకుంటే వరంగల్ ప్రజలను నట్టేట ముంచుదామని చూస్తుండా ఒకసారి చూడండి. ఏమంటానంటే పెద్దోడు, హన్మకొండ వరంగల్ రూరల్ జనగామ జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు జిల్లాలకు తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలను మార్చాలి, ఉమ్మడి వరంగల్ జిల్లాలను అన్యాయంగా విడదీశారు. ఏదో పెళ్ళామొగుడిని విడదీసినట్టుగా ఆ వడ్డు చూడండి, అన్యాయంగా విడదీశారట. నీకేం తెలుసు, నాకు అర్థం కాదు. అందుకని నేను చెప్పినాను, మలిదశ ఉద్యమకారుడు కాబట్టి నీకు ఉద్యమ స్ఫూర్తి బాగుంటుంది, ఆలోచన గుణం ఎక్కువ ఉంటుంది, ఆ యొక్క ఏదైనా చెప్తే రిసీవ్నెస్ వీల్ పవర్ బాగుంటుంది నీకు. అందుకని ఈయన ఏమంటుండంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలను అన్యాయంగా విడదీసిర్రట. అంటే ఒక కుటుంబాన్ని విడదీసినప్పుడు ఒక బాధ, లేకుంటే ఒక భార్య మొగుడిని విడదీసినట్టంత బాధపడతా ఉన్నాడు. మరొకటి ఏంటంటే 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి గారు అంటే ఈ అడిమార్గుడి దగ్గర గెలిచిన ఇవ్వారమని చెప్పుకుంటారు చాలామంది, నేను చెప్తలేను, ఆడ వరంగల్లో చెప్తున్నారు. అయితే ఒకసారి చూడండి, ఇక వరంగల్ అభివృద్ధికి అనేసిన దీక్షనట. మన బొమ్మెర పోతన ఏమంటాడు వినండి. 100 ప్రెస్ మీట్లల్లో 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలను విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగిన అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఏ ఫైన్ మార్నింగ్ ఎప్పుడూ టెక్నాలజీని కలిపే ఆలోచననే ఉన్నారు. అలా ఎటువంటి అనుమానం లేదని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది దాన్ని అసలు చెప్పడం జరిగింది. ఎందుకంటే అయితే ఆయన 100 ప్రెస్ మీట్లు పెడితే 99 ప్రెస్ మీట్లల్లో బీఆర్ షెఫ్ యొక్క చెప్తాడు, అబ్బాయి ప్రయత్నిస్తూనే ఉన్నాడు 100సారి కొట్టిండు గెలిచిండు సంతోషపడ్డాడు అన్నట్టుగానే. ఈయన 100 సార్లు ప్రెస్ మీట్ పెడితే 99సారి సోనియా గాంధీ ఒప్పుకుందట. ఏమని, వరంగల్ ఎట్లా అయితే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే 6 ఇప్పుడు విభజించారు 6 జిల్లాలుగా, వాటిని తిరిగి కలిపేయాలని సోనియా గాంధీ నాయని రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి ఏమన్నారంటే, నాయని రాజేందర్ రెడ్డి, నువ్వు 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టినావు, నేను చూసినా, నీ ఉద్యమం చిన్న ఉద్యమం కాదు, మా తాత గాంధీతోటి నువ్వు కూడా కలిసినావు ఆ రోజు, అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు, నువ్వు ఇప్పుడు చేసిన ఉద్యమానికి నేను గుర్తించి ఈ 6 జిల్లాలన్నీ మళ్ళీ కలిపేద్దావు, నువ్వు ఒకటే బాగా బాధపడుతున్నావు, నీ బాధకు ఉపశమనం రాద్దామని నేనే ఫోన్ చేసిన అనుకుంటూ సోనియా గాంధీ రంగంలోకి వచ్చింది అన్నట్టు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ 6 జిల్లాలు ఉన్నాయి కదా నేను చదివింది, ఆ 6 జిల్లాల పైన ఒక శివాజీ ఛత్రపతి ఉండాలి. ఆ శివాజీ ఛత్రపతి ఎవరు? మన నాయని రాజేందర్ రెడ్డి గారు. మీకు వివేకానంద ఫిలాసఫీలు తెలుసు కావచ్చు, ఆయన చెప్తా ఉంటాడు అన్నట్టు, ధర్మాన్ని కాపాడాలి, పరిరక్షించుకోవాలి, ఆ తర్వాత మనం కష్టపడాలి, కానీ ప్రతిఫలాన్ని ఆశించుకుంటూ దాని మీదనే దృష్టి పెట్టకుండా మనం సాధన గొప్పగా ఉండాలంటే, నాయని రాజేందర్ రెడ్డి గారి సాధన ఈరోజు అధిష్టానంగా ఫోన్ చేసిందంటే రేవంత్ రెడ్డి వల్లే కాలేదు, అన్యాయంగా విభజించారట. ఏది అన్యాయంగా విభజించారు? నాయని రాజేందర్ రెడ్డి గురించి మీకు తెలవాలి, ఒక ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసినోడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తన నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకుంటే భద్రకాళి టెంపుల్లో స్కామ్కి పాల్పడ్డారు. 100 కోట్లకు వీళ్ళు స్కామ్లకు పాల్పడ్డారు. ఇప్పటిదాకా నాలాల పరిస్థితి కరెక్ట్ లేదు అక్కడ. తెలంగాణ విభజించినోడెవడు, తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, ఈరోజు వరంగల్ తరపున ఉద్యమాన్ని హీట్ ఎక్కించింది ఎవరు, అగ్గి పుట్టించింది ఎవరు, ఈరోజు నువ్వు కూర్చున్న కూర్చికి ఆ అర్హత నీకు వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఒకటి కేసీఆర్, రెండోది అదే వినయ్ భాస్కర్ గారు. వరంగల్లో ఉద్యమం అది ఎట్లాంటి ఉద్యమం అంటే, ఒకవైపు కేసీఆర్ గారి ఉద్యమం, మరోవైపు వినయ్ భాస్కర్ గారి యొక్క ఉద్యమం. మామూలు ఉద్యమం కాదు అది.
చంద్రబాబు నాయుడు సైతం కింద నుంచి వణుకు పుట్టేటట్టు ఉద్యమాన్ని సాగించుడు వినయ్ భాస్కర్ గారు. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత జిల్లాలు విభజించాడు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గర్వంగా చెప్తా, బాధ్యతగా చెప్తా, 33 జిల్లాలు, 33 కలెక్టరేట్ ఆఫీసులు, 33 కలెక్టర్లు. ఎందుకు? కమిషన్లు పెంచుకోవడానికి కాదు, సంపాదించుకోవడానికి కాదు, ప్రజల కష్టాలు సులువుగా తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలు సులువుగా సమస్య పరిష్కరించడానికి, దానికోసం మాత్రమే జిల్లాలు విభజన జరిగింది. అలా జరగడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సోర్స్ పెరుగుతుంది, ఉపాధి హామీ పెరుగుతుంది, డెవలప్మెంట్ సులువుగా జరుగుతుంది. ఆ 33 జిల్లాలు ఏర్పడడం వల్ల 12,751 గ్రామ పంచాయతీ ఏర్పడింది. అన్ని గ్రామ పంచాయతీలు చీకట్లో కొరుక్కు మురుక్కు అనుకుంటూ బతికే గ్రామ పంచాయతీలు వాడవాడకు సీసీ రోడ్లు, పొద్దున లేస్తే రోడ్లు ఊడ్చేటోళ్ళు, పొడి చెత్త, తడి చెత్త, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, ఆ తర్వాత పల్లె ప్రకృతి, ఊరుకో బోరు, వాటర్ మంచినీరు బోరు, మిషన్ భగీరథలు, ఎన్ని రకాల ఫైదా. అసలు వీధి దీపాలు, రోడ్ల మీద లైట్లు, తండాల లైట్లు, జూమర్ లైట్లు, పెద్ద లైట్లు, చిన్న లైట్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వాళ్ళకి జీతాలు. ఏం అభివృద్ధి అది? నీకేం తెలియదు నాయన నరేంద్ర రెడ్డి గారు. మీరు గాంధీ కాలంలో కదా, ఎరకటి కాలంలోనే ఉన్నారు. ఆనాడు గాంధీ గారు తెల్ల వస్త్రాలు ధరించిర్రు, మీరు నల్ల వస్త్రాలు ధరించిర్రు కావచ్చు. అందుకని మీరు ఈ టెక్నాలజీలో మీరు కొంచెం మెదడలేకపోతున్నారు. నేను చెప్తున్నా కదా, నాయని రాజేందర్ రెడ్డి పని అయిపోయింది, ఏం లేదు. నాయని రాజేందర్ రెడ్డి అసలు ఆడ ఎమ్మెల్యేని నాకు ఏ విషయంలో తెలిసిందంటే, ఎవరో సోషల్ మీడియా అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడని నాయని రాజేందర్ రెడ్డి మీద పోస్ట్ పెడితే 3rd డిగ్రీ పెట్టి కొట్టించిండు. అట్లా అయిన ఎమ్మెల్యేని తెలుసు నాకు. నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి, తన పనితీరు చేస్తే ప్రజలకు తెలవాలి. గెలిచిందే దిక్కు మూలన కూర్చుండు కాదు. బీజేపీ వాళ్ళకన్నా అద్భుతంగా తయారయ్యిండు ఈయనే నాయని రాజేందర్ రెడ్డి. ఇక మాట్లాడితే కేటీఆర్ బీఆర్ఎస్ అంటాడు, నీ వల్ల అయ్యేదేందో, నీతో ఒరిగేదేందో చెప్పంటే చెప్పడు, ఏం చెప్పంటే చెప్పడు. మళ్ళీ అంటాడు అన్యాయంగా విభజించిర్రు వరంగల్ని. అప్పుడు నీకు వార్డు నెంబర్ 10 కూడా లేదు కదా. విచిత్రం ఏంటంటే నీకు వార్డు నెంబర్ 10 కూడా లేదు. అడ్డి మార్కుడి దగ్గర ఎమ్మెల్యే అయినావు. అట్లా తప్ప నీకు ఏం వస్తుంది ఒకటి చెప్పు. నీ వల్ల ఏమవుతుంది? ఈరోజు ఎక్కడ డెవలప్మెంట్ చేసినావు, ఏడ చేస్తున్నావు, చేయబోతున్నావు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. నువ్వు 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇట్లా చేసిన గట్లా చేసిన, దాన్ని కేంద్రం కూడా ఆమోదించింది, రేవంత్ రెడ్డి కూడా సై అన్నాడు, నేను కూడా ఇప్పుడు దూసుకోబోతున్నా. ఈ మాటలు వద్దు. నువ్వు ఏం చెప్పినావు? అధికారంలో రాకముందు ఏం చెప్పినావు? చదువుకున్న విద్యార్థులకు నేను 5 లక్షలు ఇస్తా అన్నావు. 5 లక్షలు ఎక్కడ? ఏ వరంగల్ బిడ్డనికి ఇచ్చినావు? ఏ వరంగల్ చదువుకునే విద్యార్థులకు ఇచ్చినావు? స్పోర్ట్స్ విద్యార్థులు ఆదుకుంటా అని చెప్పినావు. ఎక్కడ ఆదుకున్నావు నాయన రాజేంద్ర రెడ్డి గారు? 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చిర్రు. ఆ 6 గ్యారెంటీలను అటక నుంచి ఎప్పుడు దింపుతారు? 420 హామీలు ఈరోజు ప్రభుత్వం యొక్క 420 కార్యాచరణ అయిపోయింది. ఆ 420 హామీలు ఎటుపోయినాయి? నాయని రాజేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడాలి, దాని గురించి కొట్లాడాలి. నిరుద్యోగుల యొక్క వరంగల్లో యువత తక్కువ ఉన్నారా? ఎందరో మంది యువత ఉన్నారు. వారికి ఉపాధి పథకాలు కల్పియండి, అట్లాంటి కార్యక్రమాలు చేయర్రి. అవన్నీ కాదట, ఏదో బీఆర్ షెఫీ లెక్క చెప్తాను మొత్తం. నేను 100 సార్లు ప్రెస్ మీట్ పెడితే 99 సార్లు మాట్లాడితే 100వ సారి అయిందని. బా ఇక ఈయనంత ఉద్యమకారుడు భారతదేశంలో లేడు. అందుకనే చెప్తున్నా, తొలి దశ ఉద్యమంలో అందరు చచ్చిపోయారు, కానీ మిగిలింది ఏకైక మహానుభావుడు ఈయనే. ఇక అందుకనే చెప్తున్నా, బొమ్మెర పోతున్న విషయంలో కానీ, నన్నయ్య తిక్కన, అదేవిధంగా వేమన కవి, అట్లాంటి మోతెబారి ఎవరు చేసుకుంటూ వచ్చిన మహానుభావుడు అని మీకు చెప్పుకోవాలి. పెద్ద మోతెవారి. ఎట్లాంటి మోతెవారి అంటే ఇక మాటలు సరిపో ఆయన గురించి మాట్లాడుకోవాలంటే. ఆయన స్థాయి చాలా, నేను చెప్పినా కదా, నాకు తెలిసి 200 ఏళ్ళు ఉంటాయంట, 200, 300 ఏళ్ళే ఉండుంటాయి ఆయనకు. ఆ నుంచి ఉద్యమాలు మొదలుపెట్టిందంటే చెప్తాను కదా, 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆశామాష ముచ్చడు కాదు, అది 100 సంవత్సరాల గురించి రావాలి. అందుకని ఆయనకు 300 సంవత్సరాలు ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు కూడా కెమెరాలు అయినా లేదో, ఆయనకు ఉంటుంది, గాంధీతోటి ఫోటో ఉంటుంది, ప్లస్ శ్రీకృష్ణ దేవరాయలు ఉంటారు కదా, ఆస్థాన కౌరతోటి కూడా ఆయన ఫోటోలు ఉంటాయి అట్లాంటి. కాబట్టి ఇక నాయని రాజేందర్ రెడ్డి గారు గీ తీరుగా చేస్తూ ఉన్నారు. వరంగల్ ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చిండు, అది కూడా రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండట. బూర్జ్ ఖలీఫా వరంగల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది ఒకటి. రెండోది లండన్ బ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా ఒకటి ఇక్కడ పడుతుంది. మరి కాలువ లేదు కదా, ఏమన్నది ఇస్తారంటే కాలువ సృష్టిస్తారు వాళ్ళు అప్పటికాడికి. రేవంత్ రెడ్డి ఎట్లాగైతే తెలంగాణ హైదరాబాద్కి 3 వైపుల సముద్రాలు తీసుకొచ్చిండో, వరంగల్కి కాలువ రావడం లెక్కన తీసుకొస్తారులేండి, అదొకటి జరుగుతుంది.
ఇంకోటి ఏంటంటే ఒక రిజర్వేర్ కట్టబోతున్నాడు, ప్రపంచంలోనే పెద్ద రిజర్వేరు. ఎత్తిపోత పథకం వరంగల్లోనే కడుతున్నారు. ఇంకోటి ఎయిర్పోర్ట్ కూడా వస్తుందట, ఆయన రాజేంద్ర రెడ్డి గారు తెస్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమైనా ఉందా అంటే మెట్రోలు, వరంగల్కి మెట్రోలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగ కల్పనలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఫ్రీ, ఎంత పెద్ద ఏదొచ్చినా కూడా అంత ఫ్రీ. ఇది రాజేంద్ర రెడ్డి గారి యొక్క జీవితకాల లక్ష్యం. ఆయనకు తెలుసు ఎప్పటి నుంచో చేరనుంది, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తాడు. వరంగల్ని కూడా నేను చెప్పిన కదా, శివాజీ ఛత్రపతి ఆయన ధర్మం కోసం కొట్లాడిండు. సరే, అతను ఏజ్ అయిపోయింది, అతను చనిపోవడం జరిగింది. మరలా వరంగల్ని కాపాడడానికి వచ్చిన ఏకైక యోధుడు, వరంగల్ని కాపాడింది ఎవరు? కాకతీయ రాజులమని చెప్పుకుంటాం కదా, గణపతి దేవుడని, గోన గన్నారెడ్డి అని. వాళ్ళంతా చరిత్ర కాడికి సరిపోయారు. అసలు చరిత్ర ఇప్పుడు మొదలవుతుంది. వరంగల్ని కాపాడే ఏకైక, ఈరోజు అన్యాయం జరిగే కాడ ముందు కత్తి దూసుకొచ్చేది ఎవరిది? నాయని రాజేంద్ర రెడ్డి గారిది. మీరు చూడండి, మళ్ళీ ఆ కంచుకోట తయారవుతుంది. 7 కోటలు, మళ్ళీ 7 రాజ్యాలు స్థాపిస్తాడు. బ్రహ్మాండమైన పరిపాలన జరగబోతుంది. ప్రజలు సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా వర్ధిల్లే రోజు వస్తుంది. మీరు చూస్తూనే ఉండండి.